నిర్మల్ జిల్లా బాసర గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బాసర మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చి వైద్య సేవలు వినియోగించుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిలో అందిస్తారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించుకు బిగ్ టీవీ 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే 3 మెగా మెడికల్ క్యాంప్ను విజయవంతం చేసుకోవడం జరుగుతుంది. 3 మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన కనిపిస్తుంది. ఈరోజు మాత్రం నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బాసర గ్రామంలో ఏదైతే మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. సో చాలా మంది కూడా పేషెంట్లు వచ్చేసి చూపెట్టుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సీజనల్ వ్యాధులు చాలా ప్రబలుతున్న నేపథ్యంలోనే బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి క్యాంపుకు భారీ స్పందన వస్తుంది. చాలా మంది పేషెంట్లు కూడా వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న దృశ్యాలను మీకు చూపిస్తున్నాం. చాలా మంది పేషెంట్లు వచ్చేసి ఉచితంగా మందులను కూడా బిగ్ టీవీ సరఫరా చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చాలా మంది కూడా పెద్ద ఎత్తున కూడా వివిధ గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కూడా భారీగా తరలించి వైద్య సేవలను వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ గారు ఉన్నారు. చెప్పండి సార్, బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం, ఏం చెప్పబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మొదటగా బిగ్ టీవీ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇక్కడ మన ఆర్గనైజర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా రమేష్ గారు మరియు తర్వాత ఇక్కడ చేసిన చాలామంది ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు చాలా యాక్టివ్గా ఈ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో కూడా మంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా వాళ్ళే వాలంటరీగా ఇలాంటి చెడు వ్యసనాలు, ముఖ్యంగా మనకి ఏదైతే ఆల్కహాల్ కానీ, గుట్కా కానీ, తంబాకు కానీ, తర్వాత కొన్ని మత్తు పదార్థాలు కానీ వాళ్ళంతా వాళ్ళు అంటే వాలంటరీగా వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఇది చాలా శుభ పరిణామం. దీనివల్ల చాలా రకాల జబ్బులు నయం కావడానికి అవకాశం ఉంటుంది. సో చాలా మంది పేషెంట్లు వచ్చారు కదా, ఎట్లాంటి పేషెంట్లు వచ్చారు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు సార్? ఇక్కడ చాలా రకాల అంటే క్రానిక్ డిజార్డర్స్, ముఖ్యంగా ఏంటంటే నరాల నొప్పులని, తర్వాత కొందరికి ఏంటంటే ఈ కళ్ళు బాధితులు, ముఖ్యంగా ఈ కొన్ని కళ్ళు తాగడం వల్ల ఈ డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, తంబాకు తినడం వల్ల కొందరిలో ఈ బీపీ పెరగడము, తర్వాత కొన్ని రకాల నరాల సమస్యలు రావడము, తర్వాత వివిధ రకాల సమస్యలతో ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకో సీజనల్ డిజార్డర్స్ కూడా కొందరు ఇక్కడికి రావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక భరోసా, ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే చాలామంది దాదాపు ఇక్కడ మోర్ దాన్ 500 మెంబర్స్ బెనిఫిట్ అవుతున్నారు. సో ఇలా బెనిఫిట్ కావడం వల్ల ఏంటంటే వాళ్ళలో కొన్ని డిటెక్షన్ కూడా, ఎందుకంటే కొందరు తెలియదు, చిన్న చిన్న జబ్బులు వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు తంబాకు తింటుంటారు, సిగరెట్ తాగుతుంటారు. వాళ్ళని చెక్ చేయడం ద్వారా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ మానేయడానికి వాళ్ళు విల్లింగ్ చూపిస్తున్నారు. వాళ్ళకు మేము కూడా మా హాస్పిటల్ తరఫున, మా తరఫున మేము కూడా వాళ్ళకు ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చాము. ఎలాంటి పేషెంట్లు వచ్చారు సార్? పేషెంట్లకు ఏం భరోసా కల్పిస్తున్నారు? అంటే ఈ పేషెంట్లలో ముఖ్యంగా దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, ఈ మత్తు పదార్థాలు, ఇలాంటి దీర్ఘకాలిక నరాల సమస్యలతోనే చాలామంది ఎక్కువ వచ్చారు. సో ఇలా వీళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ మీరు ఇక్కడ అవైలబుల్ చేశారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఏంటంటే కొద్దిపాటి అంటే ఈ ప్రైమరీ స్టేజ్లో, అంటే వాళ్ళు ఇక్కడ విలేజ్ లెవెల్లో ప్రైమరీ స్టేజ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అందడం వల్ల చాలా రకాల మోర్ దాన్ 50% తీవ్రత తగ్గుతుంది. తర్వాత వాళ్ళకి తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళని కన్సర్న్ డాక్టర్ దగ్గర తీసుకోమని అడ్వైస్ ఇవ్వడం జరిగింది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఒక బాసర గ్రామ ప్రజాప్రతినిధిగా నేను గర్విస్తున్నాను బిగ్ టీవీ వారికి. ఎందుకంటే ఈ ఊరు ప్రజలు ఎవరన్నా ఈ క్యాంప్ పెట్టి చేయాలా కానీ మరి మీరు ముందుకు వచ్చి చేసినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇసుంటి మారుమూల గ్రామాలలో వచ్చి ప్రజలకు మోటివేషన్ చేయడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాము చాలామంది డ్రగ్స్కు బానిసపడి కొందరు జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి దాని నుంచి డీఅడిక్షన్ చేసుకోవాలని చెప్పి వారు సూచనలు చేశారు. బిగ్ టీవీ నిర్వహించినటువంటి మెగా మెడికల్ క్యాంప్కు అపూర్వ స్పందన, భారీ స్పందనే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పేషెంట్లంతా కూడా బిగ్ టీవీ నిర్వహించినటువంటి క్యాంపు వద్దకు చేరుకున్నారు. క్యాంపు వద్ద ఉచితంగా మందులు, అదేవిధంగా డాక్టర్లు అంటే ప్రైవేట్ డాక్టర్లు వచ్చే, అదేవిధంగా ఏదైతే స్పెషలిస్టులతో వైద్యాన్ని అందిస్తున్నాము. సో ఈ వైద్యాన్ని అందించడం వల్ల నిరుపేద కుటుంబీకులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడున్న స్థానికులు అయితే చెప్తున్నారు. సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలుతున్న నేపథ్యంలోనే బిగ్ టీవీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం
నిర్వహించడంతో చాలా హర్షదగిన విషయం అని చెప్పేసి స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.